లేని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి, మీకు స్తోత్రం. ఇంతవరకు తోడయున్న దేవుడు మీరు. మీ వాక్యాన్ని వినబోతూ ఉన్నాము. వినగల చెవి, గ్రహించే హృదయం మాకు ఇవ్వండి. వాక్యాన్ని బట్టి గ్రహింపుకు తగినట్లుగా జీవించడం నేర్పించండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొక్క మారు, చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించడంలో ఎలా స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, స్తుతించడం వలన పొందగలిగింది ఏమిటి, స్తుతిని గూర్చినటువంటి అనేక విషయాలు మనం కొన్ని వారాలుగా ధ్యానిస్తూ ఉన్నాం. గడచిన ఆదివారం కూడా ఇదే విషయాన్ని మనం అవలోకనం చేసుకున్నాం. దేవుడు ఒక వరాన్ని సంఘానికి అనుగ్రహించాడని, ఆ వరము దేవుడు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడని, క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఆ వరం చెప్పడానికి శక్యము కానిదని ఈ వచనాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం జాగ్రత్తగా విరుచుకున్నాం. వరము అనగా నమ్మకమైనదని, వరము అనగా పవిత్రతనిచ్చేది, పవిత్రమైనది అని చెప్పాడని, వరము అనగా శ్రేష్టమైనదని, వరము అనగా ఆత్మ సంబంధమైనదని, వరము అనగా పరసంబంధమైనదని, వరము అనగా సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించేదని, వరము అనేది సంపూర్ణతనిస్తుంది లేక సంపూర్ణమైనది అని వరమును గూర్చినటువంటి వివరణాత్మక సందేశం మనం విన్నాం. ఈరోజు ఏదైతే వరాన్ని దేవుడు అనుగ్రహించాడో అట్టి వరమును బట్టి ఏ రకమైనటువంటి క్వాలిటీ ఆ వరము కలిగి ఉండాలో అట్టి వరాన్ని సంఘానికి ఇచ్చాడు గనుక వరమును పొందిన సంఘము దేవుని స్తుతించక తప్పదు. స్తోత్రం, స్తోత్రం. అయితే వరము అనేది మూడు రకాలు. జాగ్రత్త వినండి, సాధ్యమైతే రాసుకోండి. వరము అనేది మూడు రకాలు. మనం ఎక్స్పెక్ట్ చేయకుండా, మన ప్రమేయం లేకుండా, మన యోగ్యతను చూడకుండా, మనం ఆశించకుండా దేవుడు ఉచితంగా అనుగ్రహించేది ఒకటి. అంటే దేవుడు
ఉచితముగా అనుగ్రహించే వరం. రెండవది మన విశ్వాస ప్రామాణికతను బట్టి ఆత్మ సంబంధమైన మన స్థితిగతులను బట్టి మన ఆత్మీయ పరిపూర్ణతను బట్టి మనం పొందుకోగలిగింది దేవుడు అనుమతించేది. స్తోత్రం. ఈ రెండు వరాలకు భిన్నమైంది. ఇది గనక లేకపోతే అసలు ఏ వరాన్ని పొందలేం. మన ఆత్మీయ జీవితం కూడా గుడ్డి సున్నా అయిపోతుంది. ఇది మూడవ వరం, ప్రామాణిక వరం, బేసికల్ గిఫ్ట్ అనొచ్చు. ప్రామాణిక వరం. చెప్పండి, వరం 3 రకాలు. ఉచితంగా దేవుడిచ్చేది, దాన్నే కృపావరము అంటాం. దానినే దేవుడిచ్చే వరము అంటాం. దానినే ఆత్మవరములు అని అంటాం. రెండవది మన విశ్వాస పరిమాణతను బట్టి. పరిమాణము అంటే కొలత, మెజర్. ఏ విశ్వాసపు స్థాయిలో మనం ఉన్నామో మీకు అర్థం అవడానికి చెప్తున్నా. 5 సంవత్సరాల పిల్లాడికి సైకిల్ తెస్తారు ఇంట్లో. ఎలాంటి సైకిల్ తెస్తారంటే వాడు తొక్కగలిగిన సైకిల్ ఏదో అదే తెస్తారు. ఎన్ని గాన్లు ఉంటాయి దానికి? 2 ఉండవు. 2 ఉంటే పడిపోతాడు. ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ముందొకటి ఉంటుంది, వెనకొకటి ఉంటుంది. వెనక దాన్ని అటు ఇటు బేస్ చేసుకొని ఇంకో 2 ఉంటాయి. సైకిల్ అటు ఇటు ఒరిగినా కానీ పడిపోకుండా ఉండడానికి. కాలేజీకి వెళ్ళేవాడికి ఈ సైకిల్ ఇవ్వరు, నువ్వు ఇచ్చినా తీసుకోడు. 5 సంవత్సరాల వయసు ఉన్నవాడికి కాలేజీకి వెళ్ళేవాడికి ఇచ్చే సైకిల్ ఇవ్వరు. వీడు తీసుకుంటానంటాడు, ఇవ్వాలే కానీ ఇవ్వమంటాడు. కానీ స్పృహ కలిగి ఆలోచన కలిగిన మనం అది కనుక ఇస్తే వాడు తొక్కలేడు, మీదేసుకుంటాడు. వయసును బట్టి, ఎదుగుదలను బట్టి, సామర్థ్యాన్ని బట్టి ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాం మనమే. సాక్షాత్తు దేవుడు మన ఆత్మీయ సామర్థ్యాన్ని బట్టి, మన ఆత్మీయ ఎదుగుదలను బట్టి, మన విశ్వాస పరిమాణమును బట్టి, మన విశ్వాసపు స్థాయిని బట్టి ఇవ్వబడే వరాలే విశ్వాస పరిమాణమును బట్టి మనకిచ్చే వరాలు. అంటే మన సామర్థ్యాన్ని బట్టి పొందే వరాలు. ఈ రెంటికి భిన్నమైన వరం ఏంటంటే ప్రామాణిక వరం. పరిమాణం వేరు, ప్రామాణికం వేరు. అంటే మనం ఈ బేస్మెంట్లో ఉంటేనే మన ఆత్మీయ జీవితమైనా, దేవుడిచ్చే వరాలైనా, మనం పొందుకునే వరాలైనా, చేసే వర్తమానమైనా, చేసే పరిచర్య అయినా. వాక్యం ఏమంటుందంటే ఆయన క్రీస్తునందు మనకు అనుగ్రహించు చెప్పశక్యము కాని ఆయన వరం. ఒక్కసారి చదవండి సపోర్టుగా. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి. ఇప్పుడు ఆయన వరము అన్నాడంటే ఏ వరమైనా దేవుని నుంచి రావాల్సిందే. ఇది ఫండమెంటల్. ఏ వరమైనా దేవుని నుంచి రావాల్సిందే, దేవునికి చెందిందే. అయితే సదరు వరం మన ఎదుగుదలను బట్టి పొందేదిగా ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎదురు చూడకపోయినా దేవుడు తనంత తానే ఇస్తాడు. వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా
మన ఆత్మీయ స్థాయిని బట్టి, మన విశ్వాస్యతను బట్టి కొన్ని మనం పొందుకుంటాం. అది కూడా దేవుడు ఇష్టపడాలి. స్తోత్రం. మొదటిగా ప్రామాణిక వరం. 119వ కీర్తన 56వ వచనం. ఇంకొకరు కీర్తన 27:4వ వచనం. 119వ కీర్తన 56వ వచనం ఒకరు, 27వ కీర్తన 4వ వచనం ఇంకొకరు. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. వింటున్నారా? ఏం చెప్తున్నాడు భక్తుడు, దైవజనుడు? నీ ఉపదేశమును అనుసరించి. ఉపదేశము అంటే ఇంక వాక్యమే అల్టిమేట్, దాన్ని దాటిపోయేది లేదు. లేఖనమని చెప్పిన వాక్యమే, సువార్త అని చెప్పిన వాక్యమే, ధర్మశాస్త్రం అని చెప్పిన వాక్యమే, న్యాయ విధులని చెప్పిన వాక్యమే, కట్టడ అని చెప్పిన వాక్యమే, నీతి విధి అని చెప్పిన వాక్యమే, వాక్కు అని చెప్పిన వాక్యమే, ప్రవచనం అని చెప్పిన వాక్యమే. ఉపదేశము అనగా వాక్యం. దేవుని పిల్లలు దైవజనుడైన దావీదు అనుభవంలో నుంచి నేర్పించబడే సత్యం ఏంటంటే, నీ ఉపదేశమును అనుసరించి నేను. ఒక మాట అడుగుతా, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనలో దేవుని ఉపదేశమును అనగా దేవుని వాక్యమును అనుసరించి నేను నడుస్తున్నాను అని ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళు ఒక్కసారి చేయి పైకి ఎత్తండి ప్లీజ్. మా సూర్ణమ్మ చేయి ఎత్తింది, మీకు ధైర్యం లేదు. ధైర్యం లేదా? మీరు నడవట్లేదా? ఏది ఖాయం చేద్దాం? ధైర్యం లేదు కాబట్టి ఎత్తట్లేదా అంటే మేము నడుస్తున్నాం కానీ ధైర్యం లేదంటారా? లేదు, నడవడం లేదు కాబట్టి మేము అవును అని చెప్పలేకపోతున్నామంటారా? ఇప్పుడు మా పిన్ని, మా సూర్ణమ్మమ్మకి చెప్తున్నా, అవును ధైర్యంగా చేయెత్తింది. అయితే చిన్ని మనస్పర్ధ ఏదైనా వచ్చిందనుకోండి, మనకి మన ఎదుటోళ్ళకి, వాళ్ళదే తప్పు. బైబిల్ ఏమంటాడుగా అంటే, కోపపడుడి కానీ అసలు మన కోపం బూతులు లేకుండా వచ్చిద్దేమో చెప్పండి. తమరి మన్నింపును వేడుకుంటూ నేరుగా మాట్లాడుతున్నా, మన కోపం బూతులు లేకుండా వస్తుందా? నెక్స్ట్, పైకి బూతులు అనం, ఎదుటివారి నాశనాన్ని, శాపాన్ని కోరకుండా ఉంటుంది ఆ కోపం. ఒక మాట చెప్పనా, మీకు నేనేం అతీతుడిని కాదు. బాగా కోపం వచ్చి ఓ రేపు పనికి మాలినోడా అన్నాను అనుకో, అయిపోయిందే. ఎదుటివాడిని వ్యర్థుడా అని పలికితే ఇంకెళ్ళిపోయి అక్కడ నిలబడాల్సిందే రేపు దేవుని దగ్గర. నేనేమి అతీతుడిని కాదు, కోపం వచ్చినప్పుడు వాడు పెద్ద పనికి మాలినోడు అంట, అయిపోయింది, అక్కడ టిక్ పడిద్ది నాకు. మీకు నాకున్న తేడా ఏంటంటే, మళ్ళీ నేను వేదిక ఎక్కాలిగా వాక్యం చెప్పడానికి. వేదిక ఎక్కేటప్పుడు కనుక నా హార్ట్ ప్యూరిఫైడ్గా లేకపోతే, దేవుని దగ్గర సరిదిద్దుకున్న పరిస్థితి కనుక లేకపోతే, నేను వేదిక మీద మళ్ళీ వాక్యం చెప్పలేను. నాలో మనస్సాక్షి బ్రతికే ఉంది కాబట్టి నన్ను గద్దించింది. గద్దించినప్పుడు వెంటనే నేను క్షమాపణ అడుగుతా. సాధ్యమైనంత వరకు నోటి వెంట రాకూడని మాటలు రాకుండా ఉంటాను, జాగ్రత్త పడతాను. ఎంత జాగ్రత్త పడినా దైవజనుడైన మోషే సైతం వాగ్దాన దేశానికి వెళ్లకుండా ఉండడానికి ప్రజలే కారణం. విసిగించి 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 ఎర్రమన్నం చేసి వాగ్దాన దేశం వెళ్ళలేకపోయాడు. సంగతులు కాస్తో కోస్తో నాకు తెలుసు కాబట్టి
ఒక మాట తొందరపడి మాట్లాడితే మాట్లాడిన వ్యక్తితో కాదు నాకు గ్యాప్ వచ్చేది, నేను ఆరాధించే దేవునితో నాకు గ్యాప్ వచ్చింది. కాబట్టి వెంటనే రీసెట్ అవుతా దేవుని దగ్గర. క్రైస్తవ జీవితం అంటేనే సరి చేసుకోవడం. సరిదిద్దుకునే గుణలక్షణాలు లేనప్పుడు క్రైస్తవులు అని చెప్పించుకోవడం కూడా వ్యర్థమే. స్తోత్రం. వాక్యమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను అన్న మాటకి ధైర్యం ఉన్నవారు, నడుస్తున్నా అనేవారు చెయ్యొద్దండి అంటే, కోపం వచ్చి పలకడం మానేసామనుకో ఇంట్లో వాళ్ళతో, సూర్యోదయము నుంచి సూర్యాస్తమయం అయ్యే లోపే మళ్ళీ సమాధాన పడాలంట. సూర్యాస్తమయం లోపు సమాధాన పడకపోతే నీ యాచన దేవుడు అంగీకరించడు, నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు, నీ స్థితిని దేవుడు అంగీకరించడు. నువ్వు బలలో చెయ్యి వేసినా వేస్ట్. నువ్వే కాదు, నేను కూడా. హైదరాబాద్ మీటింగ్స్కి వెళ్తున్నా నేను. వెళుతూ వెళుతూ ఉదయం పిడుగురాళ్లలో వాక్యం చెప్పి వెళ్ళాలి నేను పాస్టర్స్ మీట్లో. బయలుదేరాను, సిద్ధపడ్డాను. తీరా బయలుదేరిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాలయ్యా అందేమో. టెన్షన్గా సిద్ధపడతాను. హాస్పిటల్కి వెళ్ళాలయ్యా అంటే వచ్చాక వెళ్దుగానిలే అన్న. లేదు ఈరోజు వెళతాను నేను. పాపం సమాధానంగానే మాట్లాడింది. ఆమె సమాధానంగా మాట్లాడుతుంది కానీ నాలో మాత్రం బడబాగ్ని, టైం అవుతుంది, ఈ టైంలో ఏంటని చెప్పని. నీకు ఇన్ని రోజుల నుంచి టైం కుదరదా, బయలుదేరేటప్పుడు అడుగుతావు అన్న అనేసరికి తను ఫీల్ అయింది. అందరు భర్తలు భార్యలను ఎంటబెట్టుకొని తీసుకెళ్తారు, ఎంత వారలైనా కాంతాదాసులే అని. ప్రతి ఇంట్లో ఎంత ప్రార్థనా పరులైనా ప్రతి ఆడవాళ్ళకు ఉండే సమస్య ఇది. 99 సార్లు ఆడ మనిషిని భర్త కంటికి రెప్పలా చూసుకున్నా ఒక్కరోజు ఒక్క విషయంలో తప్పిపోతే ఏం చూసావు నువ్వు నన్ను అంటారు. ఒకటే మాట, అవుట్. కంపరం ఎక్కడెత్తిద్దంటే వాడు సముద్రాన్ని నీతాడు కానీ ఇంట్లో మనిషి కనుక చిన్న మాట లెక్క లేకుండా తట్టుకోలేరు. సరే విషయంలోకి వద్దాం. టిఫిన్ చేస్తూ ఉన్నా, లైవ్ వెళుతుంది, పర్లేదు. సేవకుడు కూడా బలహీనుడే కాబట్టి ఉన్నదున్నట్టు ఓపెన్గా చెప్పుకోవాలి. తినే ప్లేట్ ఇసిరి కొట్టే. ఈలో బాబీ వచ్చాడు, డాడీ ఇంజెక్షన్ అన్నాడు. పాపం వాడి మీద కూడా ఎగబడ్డా. కొట్టలేదండి, కొట్టడానికి కాదు, మళ్ళీ తప్పుగా అనుకునేవాడు. వాడు పెళ్ళై 2 పిల్లలు, ఇప్పుడు కూడా చిన్న పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడతా. పాపం ఏం ఫీల్ అవ్వడు. ఇప్పుడు కోపపడినా మళ్ళీ ఇంకో గంటకు వచ్చి డాడీ అంటాడు. కొన్నిసార్లు వాడిని చూసి నేను సిగ్గుపడతా. మనకుండదా నైజం, వాడి మీద కూడా కోప్పడ్డా. అసలు నువ్వు కరెక్ట్ కాకపోవటం వల్లే వచ్చింది ఇది అని చెప్పని కారు ఎక్కేసి వెళ్ళాను. ఏవో మర్చిపోయి బట్టలు కూడా సర్దుకున్నాయి, మర్చిపోయి వెళ్ళిపోయాను నేను. సత్తెనపల్లి వెళ్ళేపాటికి పిడుగురాళ్ళ దగ్గర పడే కొద్దీ వాక్యం చెప్తావు నువ్వు, పళ్ళాలు ఇసిరి కొట్టేవు ఇంట్లో, వాక్యం చెబుతావు నువ్వు, ఏ ముఖం పెట్టుకొని చెబుతావు, నా అంతరాత్మ ప్రశ్నిస్తుంది. మీకు ఎప్పుడైనా ప్రశ్న వచ్చిద్దా? నిజమా? ఒకసారి అది వస్తే రెండోసారి చేసే దమ్ము ఉండదు. మనసాక్షి ప్రశ్నించిన ఆ క్షణానికి మళ్ళీ అణుచుకొని మళ్ళీ అదే తప్పు రిపీటెడ్గా చేస్తున్నామంటే అర్థం ఏంటంటే మనలో మనసాక్షి చచ్చిపోయిందని. కొండమోడు వెళ్ళేలోపు ఫోన్ చేసి బాబీకి సారీ చెప్పి, ఆమెకి సారీ చెప్పి, ఒకవేళ మీరు మాట్లాడిన నేను తొందరపడకుండా ఉండాల్సింది, వాక్యం చెప్పాలరా, మనసు బాగలేదండి. డాడీ అదేం లేదు డాడీ, భలే వాళ్ళే, చెప్పండి డాడీ అదేమైంది, మీరు కోప్పడకపోతే ఎవరు కోప్పడతారు అంటున్నాడు వాడు. వెళ్ళాను, సమాధాన పడిన తర్వాత వాక్యం చెప్పి, దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం ఏంటంటే ఈ క్షణం ఏదైనా కాలు లెఫ్ట్కి రైట్ అయినా ఇంకో గంటలో ఎవరో వచ్చి వాక్యం చెప్పమంటారు, ఎవరో వచ్చి ప్రార్థన చేయమంటారు. 1 అవర్లోనే మళ్ళీ రీసెట్ అవ్వాలి. రీసెట్ అవ్వకపోతే నా ప్రార్థన దేవుడు వినడేమో భయం.
సరి చేసుకోకపోతే చూసే పిల్లలు వీడింత వాక్యం చెప్తాడు, వీడికి ఇంకా కోపం తగ్గలేదు అనుకుంటారేమో. చాలాసార్లు అణుచుకుంటాను, అణుచుకుని మనసులో మళ్ళీ ద్వేషం పెట్టుకోవటం కూడా పాపమే. అణుచుకున్న తర్వాత ఫ్రీ అయిపోవాలి మైండ్. కోప్పడిన తర్వాత ఫ్రీ అయిపోవాలి. ఫ్రీ అయిపోయిన తర్వాత సమాధాన పడాలి. కొన్ని సమాధాన పడేవి ఉంటాయి, కొన్ని సమాధాన పడలేనివి ఉంటాయి, అది వేరే విషయం. సమాధాన పడలేనప్పుడు దేవునితో సమాధాన పడి ఘోర శత్రువునైనా దేవుని దగ్గర క్షమించి నీ ముక్కుసూటిగా నువ్వు వెళ్ళాలి. అది బైబిల్ చెప్తుంది. క్షమించగలిగిన దమ్ము నీకుంటే పరిస్థితులు మార్చగలిగిన దేవుడు మన దేవుడు. స్తోత్రం, స్తోత్రం. సో 56వ వచనం చదవండి మళ్ళీ. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, చెప్పగలం ఈ సాక్ష్యం మనం. నీ ఉపదేశమును కాదు, నీ వాక్యమును కాదు, నీ మనస్సును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు ఒక పాస్టర్ గారు ఒక పాట రాశాడు. వరములనీయవా ఆత్మ వరములనీయవా, నీ కొరకు మండిపోగ వరములనీయవా, నీ కొరకు కాలిపోగ వరములనీయవా, నీ కొరకు జగత్తును మార్చగ వరములనీయవా. పాటంతా చూశాక వరాలంటే ఏంటి బ్రదర్ అన్న. స్వస్థపరిచే వరం, అద్భుతాలు చేసే వరం, దయ్యాలు తెరిచే వరం, ప్రవచించే వరం, వాక్యం చెప్పే వరం, బుద్ధి వరం, జ్ఞాన వరం, ఓ నాయన చెప్పుకొచ్చాడు లిస్ట్. 119వ కీర్తన 56 ఒక్కసారి తీసుకోనానా అన్న. ఏముంది అక్కడ? సామెత ఒకటి ఉంది. నాకు సామెతలన్నీ మా నాన్న దగ్గర నుంచి వచ్చినాయి. ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కుతానందంట. ఇంకో సామెత చెప్పండి రిలవెన్సివ్గా. కూట్లో వెంట్రుకు తీయటం చేత కాలేదు కానీ ఏట్లో వెంట్రుకు తీస్తానన్నాడంట. ప్లేట్లో ఇంత అన్నం ఉంది, ఇంత అన్నంలో వెంట్రుకుంటే అది వెతుకుతున్నావు కానీ దొరకట్లా నీకు. చూసేవాళ్ళు చెప్తున్నారు అందులో వెంట్రుకుందన్నా అని, అది మాత్రం దొరకట్లా. ప్రవహించే ఏట్లోకి వెళ్ళి నువ్వేం తీస్తావు వెంట్రుక? వాక్యాన్ని అనుసరించి నడుచుకునే దమ్ము నీకు నాకు లేదు, కానీ ప్రపంచాన్ని బాగు చేసే వరాలు కావాలంట. స్తోత్రం. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. వరం 3 రకాలు. దేవుడిచ్చేది ఉచితంగా, మన విశ్వాస పరిమాణాన్ని బట్టి పొందేది. ఈ రెండు కూడా మనలో క్రియాకారి కావాలంటే ప్రామాణిక వరం. అసలు ఇక్కడి నుంచే లైఫ్ స్టార్ట్. ఏంటంటే నీ ఉపదేశమును అనుసరించి, చదవండి ఇంకొకసారి చదవండి. ఇదే నాకు వరముగా. 27:4 చదవండి కీర్తన. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను. ఏమడిగాడో వరాన్ని, ఏ వరం అడిగాడో, ఏం ఎదుగుతున్నాడో. మనం కనుక అడగటం మొదలు పెడితే ఏ వరాలు అడుగుతాం చెప్పండి? ఏమడుగుతాం వరాలు? దేవుడికి కూడా అందం మనం అడిగాయి. ఆయనకు కూడా దర్శనం కావాలి, మనం ఏమడుగుతాం అనేది. అసలు ఏం వరాలు కావాలో అడుగురా బాబు అంటే దేవునికి కూడా అందనంత వరాలు అడుగుతాం మనం. రాజైన దావీదు అడిగాడు దేవుణ్ణి, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని. ఇంతకు ఏమడిగావు మహాప్రభు నువ్వు? రాజా ఏమడిగావు? చదవండి.
యెహోవా ప్రసన్నతను చూచుటకు బా 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 ఆయన ఆలయములో ఒప్పుడు వారానికి ఒక్కసారే, ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారమా? ఒప్పుడు ఒక్కసారి రెండు చేతులే దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ కాలం? జీవితకాలం. అంటే లాక్డౌన్లో సేవకులు వచ్చేవాళ్ళు నా దగ్గరికి. లాక్డౌన్లో చర్చీలు మూతపడ్డాయి. దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే లాక్డౌన్లో 2 చోట్ల బైబిల్ స్టడీ, చర్చిలో బైబిల్ స్టడీ 3 చోట్ల జరిగేది. చర్చిలో జరిగేది, గాంధీ బొమ్మ లైన్లో ప్రేయర్ జరిగేది, శారదా కాలనీలో బైబిల్ స్టడీ జరిగేది. అంటే దేవుడు వాడుకోదలుచుకుంటే ఎలాగైనా వాడుకుంటాడు. నాకు ఫీవర్ వచ్చింది. లాక్డౌన్లో మామూలుగా ఫీవర్ వచ్చినా కానీ జనానికి బట్టలు తడిసిపోయి అదేనేమో అని చెప్పని ఫీవర్కి తోడు తుమ్ములు, జలుబు. సరే, మొదటి నుంచి కొంచెం మూర్ఖపు ధైర్యంగా అదేం కాదులే కామన్, ఏదో అయ్యొడదాం అట్టన్నారు. ఏం అక్కర్లేదు. నాతో ఉండే పిల్లలు కూడా పాపం కాళ్ళు ఒత్తడం, పరిచర్య చేయడం, తుమ్ముతున్నాడే, దగ్గుతున్నాడే, ఏదో వచ్చిందేమో, ఏందో మనకు వచ్చిద్దేమో అనే ఫీలింగ్ లేదు. కలిసే ఉన్నాం. సేవకులు ఆప్తులు కొంతమంది వచ్చి, అన్నా ఎందుకైనా మంచిది, చలి వస్తుంది, బయట జనం వస్తుంటారు, మీరు లోపల పడుకోండి అన్న చర్చిలో. చర్చిలో ఇంట్లో పడుకోమంటే పడుకోవేంది, చర్చిలో పడుకుంటావు, బాగలేదు, బాగా మంచి, ఇంట్లో పడుకోను. నా దగ్గర ఒక ఆయన ఉండేవాడు, బాబురావు గారు అని, పాపం మహానుభావుడు, ఏమయ్యాడో ప్రభుకు స్తోత్రం. ఏమి పిల్లలు, ఏం భార్య అండి వాళ్ళు. పాస్టర్ గారు ఆ వంతున ఉంటే ఇంట్లోకి రమ్మని కూడా అంటలేదండి వాళ్ళు. నాకు షుగర్ ఉంది, అరటిపళ్ళు తినకూడదు, ఇంట్లో వాళ్ళకి తెస్తా అరటిపళ్ళు. తీసుకొచ్చి ఒక కాయ ఉంచుకోపోతే లాక్కుంటుంది చేసి, డాడీ వద్దు డాడీ, హై షుగర్స్ డాడీ అని చెప్పి. నేను అడగటం, ఆ పిల్ల లాక్కోవటం, వాళ్ళకి తెలియకుండా ఒకటి తెచ్చుకోవటం, అయినా వేస్తుంటా అడప. బాడీకి పొటాషియం కావాలి, మెగ్నీషియం కావాలి. షుగర్ వచ్చిందని రేపు ఎప్పుడో చేస్తామని ఇప్పుడే చేస్తాం. అట్టని తినమాకండి. నాకంటే మొండి ధైర్యం కాబట్టి మీరెవరు తినమాకండి షుగర్ ఉన్నవాళ్ళు. ఆయనకేం అర్థమైందంటే, ఏం పిల్లండి, ఒక్క అరటికాయ ఏమని బతిమలాడుకుంటాం తీయట్లేదండి ఆ పిల్ల. పాష గారికి వామ్మో, నేను చాలా మందిని చూసే కానీ అంత కఠినమైన వాళ్ళని చూడలేదండి. టముకో మనోళ్ళు వేస్తారు చూడండి, ఇప్పుడు లేదులే, ఇదివరకు చాటింపేసేవాళ్ళు. దండోరానో, టముకో, తప్పిటో ఏదో, ఇక ఆయన నోరే. మొత్తానికి తెలిసింది నాకు, ఇటు సంగతి అంటగా ఇట్టండి. ఓరు నాయన, నాకు షుగర్ ఉంది, నేను వాళ్ళకని తెచ్చి వాళ్ళ వంక మీద నేను తింటే షుగర్ పెరిగిద్దని వాళ్ళు జాగ్రత్త చేస్తారు. ఆయనకెళ్ళి చూసా. అంటే మనకి తెలిసి కొంత. ఒకరోజు షుగర్ 500 వచ్చింది నాకు. నిన్న బాగలేదు బాబురావు గారు, షుగర్ పెరిగిందన్న, సారీ షుగర్ డౌన్ అయింది 60కి పడిపోయిందండి అన్న. అట్టెట్ట చేశారండి, ఇంజక్షన్ చేసుకుంటావుగా, చేసుకోవాలా అన్నాడు. ఇంజక్షన్ చేసుకునేది ఎందుకు మరి? 60 ఉన్నవాడు ఇంజక్షన్ చేసుకుంటే ఏమైపోతాడు? పరదేశులమో ప్రియులారా అంటే ఆయనకు అట్ట తెలుసు. ఇక్కడ మనలో కూడా చాలామంది తెలిసి కొంత, తెలియక కొంత. అసలు గమ్మత్తు ఏంటంటే, మనిషి నాకేమీ తెలియదు, నా సామర్థ్యం సీమ తలకాయ అంత అనుకుంటే ఆక్షేపణే ఉండదు. మనకుండేది సీమ తలకాయ అంత సామర్థ్యం, మనం బిల్డప్ ఏమో ఏనుగు తలకాయ అంత బిల్డప్. కొంతమంది ఉంటారు అన్నిట్లో ఏళ్ళు పెడతారు, ఏదైనా చెప్పు నాకు తెలియదు అన్నావు. ఎంతకే ఈ సంగతి ఎందుకు వచ్చింది మా? చర్చిలో పడుకుంటే
లోపల పడుకో, వద్దు లోపల పడుకో. ప్రేమించే వాళ్ళందరూ అదే చెప్పేవాళ్ళు. నాకు తెలుసు నేను ఎందుకు ఇంట్లో పడుకోను. ఇంట్లో వాళ్ళకి తెలుసు ఏంటంటే 1990లో మా మ్యారేజ్ అయితే 21 సంవత్సరం డిగ్రీ అయిపోగానే అయితే పరిచర్యలోకి వచ్చాను. అద్దె ఇళ్లల్లో 25 ఏళ్ళు ఉన్నా. 2014లో ఇక్కడ గృహప్రవేశం అయింది. అబ్రహం గారిని పిలిపించి సేవకుల్ని పిలిపించి చేయించాం. 25 ఏళ్ళు అద్దె ఇళ్లలో గడిపా. 2010లో ఒకసారి హాస్పిటలైజ్ అయ్యాను. అప్పుడు నేను పొరపాటు నాకేదన్నా అయిపోతే పిల్లలు ఏమవుతారని ఒక ఆలోచన వచ్చి, అయ్యా నేను ఉండడానికి కూడా ఒక చిన్న గృహం నువ్వు ఏర్పాటు చేస్తే నా బ్రతుకు కాలం అంతా మందిరంలోనే గడుపుతాను ప్రభు అని కమిట్మెంట్ దేవునితో. స్తోత్రం. దేవుడేమో నన్ను అలాగ చేయమనలా, నా సెల్ఫ్ కమిట్మెంట్ అది. ఆ పరిస్థితిలో నేను ఉంటున్నా. కమిట్మెంట్ ఏంటో తెలియనప్పుడు జాలేసిద్ది, ఇంట్లో వాళ్ళని అపార్థం చేసుకుంటాం, ఇంకేదో అనుకుంటాం. మనకు తొందర ఎక్కువగా, సత్యం కంటే అబద్ధం తొందరపడి నమ్మేస్తాం కదా. రాజైన దావీదు అందుకు చెప్తున్నా ఈ మాట. ఆయనకేం తక్కువ? 12 గోత్రాలు ఇశ్రాయేలులకు రాజు. ఆయన దేవుని ఎంపికలో ఉన్న రాజు. ప్రపంచ దేశాలు దావీదు పేరు చెప్తేనే తత్తరపడుతున్నాయి. శక్తి సామర్థ్యాలు కొదువు లేనటువంటి రాజు ఆయన. దేవుణ్ణి ఒక వరం అడిగాడంట. ఏంటి వరం? ప్రార్థన చేస్తే అగ్ని కురవాలని అడగల. అయ్యా నేను వెళుతూ ఉండగానే దెయ్యాలు పరిగెత్తాలని అడగల. అయ్యేం వరాలండి బాబు, దయ్యాలు పరిగెత్తేదేముంది? మనం వెళతా ట్రాఫిక్లో ఆగితే పొగేస్తుంటాడు ఒక ఆయన వచ్చి, వాళ్ళని చూసి కూడా పరిగెత్తు ఈ దెయ్యాలు. నాకు తెలిసి నాకు ఆయన ఉన్నాడు, నాగయ్యని. బీడీలు తాగుతాడు, సిగరెట్లు తాగుతాడు, అన్నీ తాగుతాడు. దయ్యం పట్టింది అనగా నాడు పడేసి వచ్చి గబగబా 2 దెబ్బలు కూడా తెలిపోతుంది. దయ్యాన్ని వదిలించడం గొప్ప సంగతే ఉంది. అదేం వరం? దావీదు అడిగాడు వరం. చదవండి. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు. అది ఎంతకాలం నివసిస్తాడంట? బ్రతికినంత కాలం. 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 15 ఏళ్ళ, 25 ఏళ్ళ, 20 ఏళ్ళ స్పాన్ చెప్పలా, పరిమితి చెప్పలా, ఇంతకాలం అని చెప్పలా. బ్రతికినంత కాలం యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను. అది వరం. దేవుని మందిరంలో నివసింపగోరాలి అంటే సామాన్యమైన సంగతి కాదు. దేవుని మందిరంలో నివసింపగోరేవాడు తగిన సామర్థ్యం లేకపోతే నివసింపలేడు. ఇప్పుడేముందిలేండి, దేవుని మందిరాల్లో బూతులు ఆడుకుంటారు, దేవుని మందిరాల్లో సరసాలు ఆడుకుంటారు, దేవుని మందిరాల్లో తింగిరి పనులు చేస్తారు, దేవుని మందిరంలో చెప్పులతో చేస్తారు. నాకైతే షుగరు ఏమన్నా పడిద్దేమో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఇప్పుడు నేను కూడా ఒక ఆరాధన తప్ప విట్ టైంలో స్లిప్పర్స్ వేసుకొని తిరుగుతున్నాను. దేవుని మందిరపు దాన్ని ఏమంటారంటే తీవ్రత మనకు తెలియదు. పరిశుద్ధాత్ముడు నేరుగా పనిచేసే టైంలో లోపముతో ఉండి యాజకుడైన గర్భగుడిలోకి వెళితే, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళితే లోపాన్ని బట్టి చచ్చిపడేవాడు. మామూలు మనుషులు దేవాలయంలోకి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. బలి అర్పణ చేత పట్టుకుని బలి అర్పించి పాపక్షమాపణ కలిగిందని నిర్ధారణ వస్తేనే దేవుని మందిరంలోకి వెళ్ళేవాళ్ళు. అంతవరకు ఆవరణంలోనే ఉండేవాళ్ళు. ఆవరణం దాటి వెళ్ళడానికి లేదు. రైట్. పరిశుద్ధ స్థలంలో మాత్రమే ఉండేవాడు యాజకుడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళితే లోపం ఏదైనా ఉందంటే చచ్చిపోయేవాడు. దేవుని మహిమ ఉన్న పాటును చచ్చిపోయేవాడు. ఇప్పుడు లేదు, సడలింపు. మన భక్తి అంతా లూజ్ భక్తి. ఇప్పుడు ఆ కాలంలో ముఖాముఖిగా దేవుడు తన మహిమను, ప్రసన్నతను చూపించే కాలంలో రాజైన దావీదు అడిగాడంట. దావీదు కుమారుడైన సొలొమోను మందిర నిర్మాణం పూర్తి చేయించి మందిర ప్రతిష్ఠ చేస్తే
దేవుని తేజస్సు మందిరములో దిగితే యాజకులు ఆ తేజమును చూడలేకపోయారంట. స్తోత్రం, స్తోత్రం. సొలొమోను టైములో దిగి వచ్చిన తేజస్సుని యాజకులు చూడలేకపోతే మరి దావీదు టైములో లేదా ఆ మహిమ? ఉంది. అంటే దావీదు ఎంత జాగ్రత్తగా బ్రతకగలిగితే నీ మందిరములో జీవితకాలం అంతా నివసింపగోరుతున్నానని దేవుడిని అడిగాడు. అది దావీదు దేవుని అడిగిన వరమంట. స్తోత్రం. కండిషన్ చెప్పనా, ఎంత జాగ్రత్తగా బ్రతికినా దేవుని మందిరంలోకి వెళ్ళగలిగే సామర్థ్యం అప్పట్లో వాళ్ళకు లేదు. జాగ్రత్తగా బ్రతకపోయినా, సరి అయిన పాపపు టొప్పుకోలు లేకపోయినా, ఎరిగి పలుమార్లు ఆలోచనలతో, క్రియల్లో, మాటల్లో దేవుని గాయపరుస్తున్నా, నేరుగా దేవుని సాన్నిహిత్యానికి వెళ్ళగలిగే మార్గం దేవుడు మనకిచ్చాడు. వారికి లేనిది మనకు దేవుడు ఇచ్చాడు. 10:20 చదవండి హెబ్రీ పత్రిక. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. ఫాస్ట్. మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనము ధైర్యము చదువమ్మా. చాలు. దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఈ మార్గం ఎలాగ ఏర్పడిందంటే క్రీస్తు రక్తం వల్ల ఏర్పరచబడింది. ఈ మార్గం ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే పాపభూయిష్టమైన మానవ జాతి భూమి మీద నుంచి పరమునకు వెళ్ళడానికి, నేరుగా దేవుని సాన్నిహిత్యంలో చేరడానికి ఏర్పరచబడిన మార్గం ఇది. అతి పరిశుద్ధ స్థలములో దేవుని మహిమను వీక్షించడానికి ఏర్పరిచిన మార్గం ఇది. ఈ మార్గము క్రీస్తు రక్తము వలన ఇవ్వబడింది. శరీరము అను ఆయన తెర ద్వారా మనకి ఇవ్వబడింది. ఆయన చనిపోవడం వలన క్రీస్తు మరణాన్ని బట్టి ప్రభు మహిమను చూడగలిగే స్థితి లేని మనకి ఆయన మరణం వలన దేవాలయపు తెర నడిమికి చిరిగి దేవుని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ధన్యత మనకు దొరికింది. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు మనకున్నంత ఈజీ అప్పుడు వాళ్ళకి లేదు. ఆ టైంలోనే దావీదు అడిగాడు దేవుణ్ణి, ఏమని? జీవితకాలం అంతా నీ ప్రసన్నత చూడడానికి, నీ మందిరములో ధ్యానించడానికి, నీ మందిరములో జీవించడానికి ఒక్క వరం. నాడు వారికి తాపత్రయపడిన వారి దోషాలు దేవుడు పరిగణలోకి తీసుకుంటే బ్రతికే అవకాశం లేదు. నేడు మనం తాపత్రయపడకపోయినా క్రీస్తు తానే తన రక్తమును కార్చి అభిషేకించబడిన మార్గం, ఏర్పరచబడిన మార్గం, అతి పరిశుద్ధ స్థలం, క్రీస్తు సత్య నివాసమైనటువంటి ఆ స్థానంలోకి వెళ్ళడానికి దేవుడు మనకు మార్గాన్ని ఏర్పరిచాడు. స్తోత్రం. దావీదు మందిరములో నివసించుట వరము అని అడిగితే మందిరములో కాదు, నేరుగా దేవుని తేజస్సులో ప్రవేశించే అనుకూలత దేవుడు మనకిచ్చాడు. స్తోత్రం. చెప్పశక్యము కాని వరం. 119:56 లేవన్నాడు చూడండి. ఇప్పుడు నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అది ఉపదేశాన్ని దేవుడు ఇస్తాడు. ఉపదేశాన్ని పట్టుకోవడం మన బాధ్యత. పట్టుకున్న ఉపదేశ ప్రకారం బ్రతకడం మన బాధ్యత. ఉపదేశం నేర్పిన దాన్ని బట్టి జీవితకాలం దేవుని సన్నిధిలో వసించాలని కోరుకోవడం మన భాగ్యం. చెప్పశక్యము కాని ఆయన వరం. ఏమిచ్చాడు వరం? ఏమిచ్చాడు దేవుడు మాకు? ఏమివ్వాలి దేవుడు మనకి? జీవాన్ని ఇచ్చాడు, చాలదు.
ప్రాణాన్ని ఇచ్చాడు చాలదు, ఉనికినిచ్చాడు చాలదు, ధైర్యాన్ని ఇచ్చాడు చాలదు, పాపమును బట్టి నశించిపోకుండా ఆత్మ సంబంధమైన స్థితినిచ్చాడు చాలదు, ఆయన కుడి పార్శ్వమున ఉండే ధన్యత ఇచ్చాడు చాలదు. ఆయన ఇచ్చిన వరం, అందుకై దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. ముగిస్తున్నా. ఉపదేశమును అనుసరించి నడవడం అనేది వరం. దేవుడు బలవంతంగా నడిపించడు. రక్షించబడిన నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు. నీ ఇష్టం. జీవమును మరణమును, మేలును కీడును నీ ఎదుట ఉంచాను, ఏది కోరుకుంటావు నీ ఇష్టం. దేవుడు ఒక వరాన్ని నీ కొరకు ఆయుధపరిచాడు. వరాన్ని పొందుకుంటే నీ ధన్యత, పొందుకోకపోతే నీ కర్మ. ఏంటి దేవుడు సిద్ధపరిచిన వరం అంటే? వాక్యాన్ని మనకిచ్చాడు. వాక్యాన్ని బ్రతుకులో నింపుకోవాలి. వాక్య ప్రకారం మనం బ్రతకాలి. మనం బ్రతుకుతూ వాక్యాన్ని బట్టి లోకాన్ని క్రమపరచాలి. ఉపదేశమును అనుసరించి నడుచుకోవడం దేవుడిచ్చిన వరం. ఈ వరం గనక మనం పొందకపోతే ఇక ఏ వరం పొందినా వేస్టే. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రం, కృపకై వందనాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి దీవించి మహిమ పొందండి. పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకోనండి. వ్యర్థము కానియొద్దు, నీరు గట్టి ఫలింపచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.